అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు కేవలం 7 బిల్డింగులకు అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయం? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకి దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చిరిగిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడోవాడు ఎవడు ఉండడు. ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే, మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తా ఉన్న అతి దిగజారుడు రాజకీయము, మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు,
మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి. వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు.